యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భక్తి అంటే సరిపోదు, మంచితనం మానవత్వం ఉండాలి. అది చెప్పండి ముందు. వాళ్ళకి తెలిస్తే కదా పాపకి చెప్పడానికి. ఆయన చేతుల్లో పెరుగుంటే తను నీలా మంచిగానే ఉండేది. అమ్మా నువ్వు కూడా ఏంటి ఏదో చిన్నపిల్లలు, పదండి. ఏంటి కాలుష్యం గురించా ప్రాజెక్ట్ చేసింది? స్కూలు బస్సు గొట్టంలో నుంచి వచ్చే పొగలాగా ఉంటావు. నీకు అదే కరెక్ట్లే. మీకేంటి పచ్చదనం పర్యావరణమా? అడవుల్లో కోతుల్లో ఉంటారు ఇద్దరు, మీకు అదే కరెక్ట్లే. చూడమ్మా నన్ను కోత ఉంటుంది. రే దాని నోట్లో నోరెందుకు పెడతావురా? అంత గబ్బు. అవునవును, మీరు నోరు తెరిస్తే వస్తుంది, అదే కదా. నువ్వు రారా. చేతుబాబు, సూర్య మేడం వెళ్ళిపోతున్నారు. తెలుస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు వెళ్ళి ఆవిడ నాపి మాట్లాడండి. ఇప్పుడేంటి పులి? తను కనపడిన ప్రతిసారి తనతో నా మనసులో ఉన్న మాట చెప్తూనే ఉన్నాను, కానీ తను వినిపించుకోవడం లేదు. నేను చెప్పేది పూర్తిగా వినడానికి కూడా ఒక్క 5 నిమిషాలు నా దగ్గర ఆగడం లేదు. ఇప్పుడేంటి, ఓ 5 నిమిషాలు మేడం గారు మీతో పాటు ఉంటే ఆవిడతో మాట్లాడతారా? మాట్లాడడం కాదు పులి, అవసరమైతే తన కాళ్ళు పట్టుకునైనా తనని కన్విన్స్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. అయితే మేడం మీతో టైం స్పెండ్ చేసేలా నేను చేస్తా. ఏం చేస్తావు? స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది కాబట్టి ఆ భవానీ తేజ దగ్గరే ఉంటుంది. మేడం గారు బయటికి వెళ్ళాలంటే బండి కావాలి కదా. తన దగ్గర బండి ఉంది కదా. బండి ఉంటే సరిపోతుందా? టైర్లో గాలి తీసేస్తే ఎలా వెళ్తారు? ఈ దగ్గరలో పంచర్ షాపులు లేవు, ఆటో ఫెసిలిటీలు లేవు. ఆవిడ వెళ్ళాలి అంటే మీ కారు ఎక్కాల్సిందే. మన ప్లాన్ ప్రకారం సూర్య మేడం మీ కారు ఎక్కిందే అనుకోండి, ఇద్దరు పక్క పక్కన కూర్చుని అలా ట్రావెల్ అవుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ మొదలవుతుంది. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకి చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిశీదులన్నీ తలంచే కుశాలానివా. పులి, ఇది నా చేయి పులి. సారీ సార్. డ్రీమ్లో మీరు మేడం గారి చేయి నొక్కుతుంటే ఆ ఫీల్లో ఉండిపోయి నేను మీ చేయి నొక్కేశాను. ఏడ్చావులే కానీ కలలు కండం కాదు, ప్లాన్ని లైవ్లో వర్కౌట్ చేయి. నేను ఆ పనిలో ఉంటాను, మీరు ముందు మేడం గారిని మాటల్లో పెట్టండి. సూర్య, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఏం చెప్తారు? చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? మీకు నా మీద ప్రేముంది, సేమ్ ఫీలింగ్ నాకు కూడా మీ మీద ప్రేముంది. అదే ప్రేమ, అదే అభిమానం, అదే అనుబంధం అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఫీలింగ్స్ అన్నీ మీ అక్కలకు నా మీద లేవు. అంచేత నన్ను వదిలి వెళ్ళిపోండి. ఇక్కడ మీ అక్కలు కూడా ఉన్నారు. మీరు నాతో మాట్లాడటం చూస్తే రాత్రికి మీకు తిండి కూడా పెట్టరు.
మా అక్కలు మరీ అంత దుర్మార్గులు కాదు. చూసారా, మీ అక్కలని ఒక్క చిన్న మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళకి ఇష్టం లేని నా గురించి చెప్పి నచ్చ చెప్పి మీరు ఇంటికి ఎలా తీసుకువెళ్తారు? మీకు వాళ్ళకి నచ్చ చెప్పడం తెలీదు. వాళ్ళు మారకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటావు? అవును. వెళ్ళలేవు. మీరు ఆపలేరు. నీ టైర్ పంచర్ అయితే ఎలా వెళ్తావు? ఒకవేళ బండి పంచర్ అయితే నువ్వు వెళ్ళలేవు కదా అని అంటున్నాను. టైర్ ఎందుకు పంచర్ అవుతుంది? ఏం చేస్తున్నావు? నిన్నే ఇక్కడేం చేస్తున్నావు? బండికి గాలి తీస్తున్నా. అక్కడ చూసారా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల దూరంగా ఉంటున్నారు. అయితే మట్టి బుర్రలో ఉంది ఇది. ఇప్పుడు అమ్మాయి బండికి గాలి తీసేస్తే అబ్బాయి బండి ఎక్కుతుంది. అప్పుడు కాన్వర్జేషన్ మొదలవుతుంది. ఇద్దరూ కలిసిపోతారు. అప్పుడు గాలి తీయాల్సిందే అమ్మాయి బండికి కదా, నా బండికి ఎందుకు తీసావు? ఇది మీ బండా? ఆగండి. ఎందుకు కొడుతున్నారు? అబ్బా అబ్బా, చూడండి బాబు గారు, పసిపిల్లని కూడా చూడకుండా బండను బాదినట్టు బాధేస్తుందండి. ఎందుకు కొడుతున్నారు? నీ బండి అనుకుని నా బండికి గాలి తీశాడు. అందుకేనా బండి పంచర్ అయితే ఎలా వెళ్తావో అంది? అంటే ఈ ఐడియా నాది కాదు. అవును మేడం, చైతుబాబుకి ఏం తెలీదు. మిమ్మల్ని కలపాలని నేనే ఇలా. ఎవరు కలపాలి అనుకున్నారో, ఎవరు ప్లాన్ చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ప్రయోజనం ఉండదని మీ చైతుబాబుని తెలుసుకోమను. పదా. ఎక్కడికి? బండికి గాలి తీస్తే ఎవరు పట్టిస్తారు? దగ్గరలో పంచర్ షాపులు లేవు. 10 కిలోమీటర్ల అవతలుంది. అంటే బాబు, తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి పులి. ఆవిడ బండి గాలి పట్టించి ఆవిడకి ఇచ్చేసిరా. మీరు అలా కోపంగా చూడకండి, నాకు భయం వేస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన స్కూల్లో కండక్ట్ చేసిన సైన్స్ ఫెయిర్ కోసం మీరంతా ఎంతగానో కష్టపడి ప్రాజెక్టులు రెడీ చేశారు. మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ దేని గురించో మీరిచ్చే డిమాన్స్ట్రేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ సైన్స్ ఫెయిర్లో కాంపిటీషన్లో గెలిచిన స్టూడెంట్ని క్లాస్ లీడర్గా అనౌన్స్ చేస్తామని ప్రిన్సిపల్ గారు తెలియజేశారు. చూడండి, మీకు ఇచ్చిన సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి మీకు అందరికీ 10 minutes టైం ఇస్తున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. పేరెంట్స్, పిల్లల్ని ఇక్కడే వదిలేసి మీరంతా బయటికి వెళ్ళండి ప్లీజ్. ఈ అనంత విశ్వంలో భూమి అనేది ఒక గ్రహం. ఈ భూమి మీద ఉన్న పచ్చని చెట్లు,
పంట పొలాలు, భూమాతకి కట్టిన చీర. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలకు పైనే. ఆ తర్వాత కాలం నుంచి మనిషి ఆయుర్దాయం తగ్గుతూ వస్తుంది. 120 100 అయింది. 100 90 80 50 ఆఖరికి 40కి కూడా కొన్ని వికెట్లు ఎగిరిపోతున్నాయి. కారణం పొల్యూషన్, నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం, తినే తిండిలో కల్తీ. ఇవన్నీ మనుషుల ఆయుష్కాలాన్ని తగ్గించేస్తున్నాయి. మనుషుల ఆశకు స్వాగతాలే దీనంతటికీ కారణం. ఫ్రెండ్స్, మన టాపిక్ పౌష్టికాహారం. మనిషి ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత ఆస్తున్నా కావలసింది ఆరోగ్యం ఫ్రెండ్స్. ఆరోగ్యం బాగుండాలంటే దొరికింది దొరికినట్టు గట్టిగా తినాలి ఫ్రెండ్స్. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్. పూర్ణి, ప్రగతి, ఈ సైన్స్ ఫేర్లో అయితే పూజమ్మ గెలవాలి, లేదా నా కొడుకు గణపతి గెలవాలి. ఆ తేజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. లలిత, పెద్దవాళ్ళు ఎటు కొట్టుకు చేస్తున్నారు, పిల్లల మీద ఏంటే మీ పంతాలు? మన పిల్లలు రాత్రంతా నిద్ర మానుకుని ఎంత కష్టపడ్డారో పాపం ఆ తేజ కూడా అంతే కష్టపడి ఉంటుంది కదా. ఏంటి బావగారు, ఒక పక్క తమ్ముడు, నాన్న, ఇప్పుడు మీరు అందరూ ఆ తేజకే సపోర్ట్ చేస్తున్నారు. దాని మీద జాలి చూపిస్తున్నారేంటి? ఆ తేజ పూజని ఎంత మోసం చేసింది, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది, అవన్నీ మీరు మర్చిపోతారేమో, మేం మర్చిపోం. మాయ చేయటం, మోసం చేయటం అనే మాటలకి అర్థం కూడా తెలియని వయసు తనది. అవన్నీ చేసింది మీరు, తనతో చేయించింది మీరే. బావగారు, మీరేమన్నా అనుకోండి, ఇక్కడ మాత్రం ఆ తేజ గెలవడం మాకిష్టం లేదు. అంటే ఈ సైన్స్ పీరియడ్లో ఆ తేజానే గెలుస్తుందని మీరు భయపడుతున్నట్టేగా? భయపడ్డం కాదు, గెలుపు మన ఇంటికి రావాలి అని ఆశపడుతున్నాం. ఏం చేద్దాం అక్క? ఏముంది, తను ప్రాజెక్ట్ తయారు చేసింది కదా, ఆ బొమ్మని నాశనం చేస్తే సరిపోతుంది. పాపమే, ఏదో అన్నట్టున్నారు. తేజ బొమ్మని పాడు చేయటం పాపం అంటున్నాను. నాకేం వినపడ్డం లేదే. నేను చెప్పింది వినపడకపోయినా ఇందాక టీచర్ చెప్పింది వినపడింది కదా. పిల్లల్ని తప్ప పెద్దవాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వరు. అయినా సరే మేం వెళ్ళడమే. పదండే. లలిత, హలో, పేరెంట్స్ లోపలికి వెళ్ళకూడదని చెప్పాం కదా. లేదు మేడం, మా అబ్బాయి పెన్సిల్ ఎరేజర్ మర్చిపోయాడు, అవి ఇచ్చేసి వచ్చేస్తాం. సరే, త్వరగా రండి. గణపతి, ఇదిగో పెన్సిల్ ఎరేజర్ అడిగావు కదా. నేనెప్పుడు అడిగానమ్మా? నోరు మూసుకుని తీసుకోరా వెధవా. తీసుకో. తేజ, ఏంటి నీ ప్రాజెక్టు? అందరి ముందు చెప్తాగా, అప్పుడు వినండి, మీకే తెలుస్తుంది. ఏ, ఇప్పుడు మా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదమ్మా. మరి నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? నువ్వు ఉండవే. తేజ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సైన్స్ ఫేర్ లో తనే గెలిచేలా ఉందక్క. అవునా? తేజ, ఏది నీ బొమ్మ చూడని. అయ్యో, నా బొమ్మ పాడైపోయింది. ఇప్పుడెలా? అయ్యో, ఇది నీ బొమ్మ స్లిప్ అయ్యి పడిపోయింది.
ఏంటి పూర్ణి నువ్వు? నేనేదో తూలితే నువ్వు అటు ఇటు పడాలి కానీ నువ్వు వెళ్ళి తేజ బొమ్మ మీద పడతావా? అయ్యో పాపం, తేజ ప్రాజెక్ట్ ని ఎలా తయారు చేస్తుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అయితే తేజ ఓడిపోయినట్టే కదక్కా. అంతే కదా, పాపం రాత్రంతా ఎంత కష్టపడి రెడీ చేసుకుందో. మీరంతా నా గురించి మరీ అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అదేంటి, నీ బొమ్మ పాడైపోయింది కదా. పాడైంది నా బొమ్మ కాదు కదా. కాదా? మరి చూడండి. నా బొమ్మ పాడైపోయింది, నా బొమ్మ పాడైపోయింది. నా బొమ్మ నాశనం చేశారు. మీరు స్కూల్కి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, మీరు ఇలాంటిదేదో చేస్తారని. అందుకే ప్లేస్ మార్చా. ఆ తేజ బొమ్మ పాడు చేస్తానని చెప్పి నా బొమ్మ పాడు చేస్తారా? నువ్వు అమ్మవా రాతి బొమ్మవా? నేనెవరో కావాలని చేశానంట్రా? పొరపాటున జరిగింది నాన్న. కాదు, ఆ తేజ మోసం చేయడం వల్ల జరిగింది. తన బొమ్మ ఉండాల్సిన చోట నీ బొమ్మను పెట్టిందిరా. అదంతా నాకు తెలీదు. రాత్రంతా ఎంతో కష్టపడి నా బొమ్మ తయారు చేసుకున్నాను. నా పౌష్టికాహారం నాకు కావాలి, నా బొమ్మ నాకు కావాలి, తెచ్చి పెట్టండి. అయ్యో రే, ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? నాకు తెలీదు. నా బొమ్మ తీసుకురాకపోతే బట్టలిప్ప తీసేసి ఇక్కడే దొర్లాడతా. గణపతి, నా బొమ్మ నాకు కావాలి, నా బొమ్మ నాకు కావాలి, నా బొమ్మ నాకు కావాలి, నా బొమ్మ నాకు గణపతి బొమ్మ పాడు చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ గణపతియే పనిష్మెంట్ వేసుకుంటున్నాడు. ఏంటి వీడు? గణపతి లేమా? నా బొమ్మ నాకు కావాలి. గ్రౌండ్ లోకి వెళ్ళి దొరలాడతా. నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా? షర్ట్ ఇప్పేసి దొరుకుతున్నావు. నా బొమ్మ నాకు తెచ్చివ్వకపోతే నిక్కర్ కూడా తీసి దొరలాడతా. అంత పని మాత్రం చేయకరా, నా పరువు పోతుంది. అసలు ఏమైంది లలిత? అత్తయ్య గణపతి బొమ్మ మీద పడి పాడు చేసింది. నీకేం పోయే కాలం వచ్చిందే? పొరపాటున పడ్డారండి. సరే సరే, లేచి షర్ట్ వేసుకోరా. అప్పుడు సైన్స్ వరకు టైం అవుతుంది. రే గణపతి, మేడం, మీరే త్వరగా తీసుకోండి ప్లీజ్. రే లేవా ప్లీజ్ రా. పనిష్మెంట్ లేవరా గణపతి. కావాలి. అమ్మా పూజమ్మ, నువ్వు ఇచ్చే పనిష్మెంట్లకు అలవాటు పడిపోయి పనిష్మెంట్ ని పండగలా ఫీల్ అవుతున్నాడు ఈ ఎదవ. రే, ఏదోటి చేసి ఆ బొమ్మ నేను తీసుకొస్తాను. లలి, వీడికి బట్టలేవే. ఇప్పుడు నా బొమ్మ తీసుకురాకపోతే నేను సైన్స్ స్క్వేర్ లో పాల్గొనలేను. నా బొమ్మ నాకు కావాలి. మీ నాన్న తెస్తానని వెళ్ళాడు కదరా, కాసేపు ఆగరా.
చూసారా? చెడుపుకురా చెడేవు. నన్ను ఏడిపించాలని చూశారు, ఇప్పుడు మీరే ఏడుస్తున్నారు. ఏయ్ నిన్ను జింకిచిక జింకిచిక. చూసావా అమ్మా ఎలా ఏడిపిస్తుందో? చూసారే అత్తయ్య, గణపతి ఏడుస్తుంటే ఆ తేజ ఎలా నవ్వుతుందో. అవునే, మన మీద గెలిచింది కదా, నవ్వుతుంది. కానీ ఆ నవ్వు దాని మొహంలో ఎంతోసేపు ఉండదు. అంటే మళ్ళీ ప్లాన్ చేస్తా. ఇందాక ప్లాన్ వేసి గణపతి బొమ్మని పాడు చేశారు, ఇప్పుడు నా బొమ్మ కూడా పాడు చేస్తారా?